100 రోజులు దాటిపోయింది, నీ రుణమాఫీ ఏమైందని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మరి ఏమైంది? ఆ 12,000 రూపాయలు మరి ఎందుకు ఇస్తలేవని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు అధికారంలోకి వస్తే వెంటనే ఏదైతే రైతు బంధు గత కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఇస్తుందో మేము 10,000 కాదు, మేము 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజులు దాటిపోతా ఉంది. ఈ 15,000 రూపాయలు ఎకరానికి ఏమైందని చెప్పి ఈ దీక్ష ద్వారా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడే డిసెంబర్లో 2 లక్షల రూపాయలు మీ ఖాతాలో పడతాయి, మీరు ఎవరు కూడా రుణమాఫీ మీ యొక్క లోన్లు కట్టొద్దని చెప్పి నువ్వు మాట చెప్పినావు. మాట ప్రకారం ఎక్కడున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతుకు కూడా నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పినావు. అదేవిధంగా రైతుకు పంట పండిస్తే 500 బోనస్ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నావు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినావు. 500 రూపాయల బోనస్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. దయచేసి నీవు ఏదైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే నిన్ను రైతులకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలు చేసి మేము ఈరోజు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మేధావులుగా మేమంతా అనుకుంటాం ఈ రుణమాఫీ మంచిది కాదు అని. ఏ మేధావినన్నా బ్యాంకర్ అయినా అలాంటి వాళ్ళని ఎవరిని అడిగినా, రాజకీయాలు ఉన్న రైతులను అడిగినా కానీ రుణమాఫీ చేయటం, పైసలు ఇవ్వటము, నేరుగా బస్ టికెట్లకు డబ్బులు వేయటము, మీ లోన్ అంతా మాఫీ చేయటం అనేది దేశంలో ఒక ప్రొసీజర్గా నడవదు, అది పద్ధతిగా నడవదు. అది పిల్లగాళ్ళకి పైసలు ఇచ్చి నువ్వు ఏదైనా కొనుక్కొని తింటే వాడు ఏం కొంటాడో, ఏం తింటాడో, ఏం తాగుతాడో తెలియదు కదా. కాబట్టి అదే కొనేదేదో మనమే కొని మన చేతి ద్వారా ఏం పెట్టాలో ఇవ్వటంలో ఒక తల్లిదండ్రులు అందరికీ తెలిసిందే. మరి ఈ విధంగా ఒక సొసైటీని, ఒక సమాజాన్ని తప్పుదో పట్టించేటట్టుగా చేసినట్టయితే జరిగింది ఏంటి? ఇప్పుడు మేము అంత రైతులతో ఉన్నాం కాబట్టి ఏ బ్యాంకరు రైతుకు లోన్లు ఇవ్వట్లేదు. ఇంకో సంగతి ఏంటంటే ఈ 2 లక్షల రూపాయలు కావచ్చు, 1 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తున్నారని మేము స్టడీ చేస్తే బాగా బడా రైతులకు మాత్రమే 1 లక్షల రూపాయలలో లోన్లు వస్తున్నాయి. హైదరాబాదులో ఉండి ఎవరో వ్యవసాయం మామూలుగా పాలకిచ్చి ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి పెద్ద పెద్ద భూస్వాములు మాత్రమే 1 లక్షల రూపాయల బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు. చిన్న రైతు ఎక్కడికి పోవట్లేదు, చిన్న రైతు పోతే ఏ బ్యాంకరు లోన్లు ఇవ్వట్లేదు. కాబట్టి లోను మాఫీ అనేది మాత్రం ఒక చాలా దురదృష్టమైనటువంటిది, ఒక సమాజానికి అక్కడికి రాని మంచి పద్ధతి కాదు. కానీ మరి రైతుకు సహాయం చేయాలి, వ్యవసాయానికి సహాయం చేయాలని అంటే ఇంతకుముందు రైతు భరోసా ఇచ్చిన దాంట్లో తప్పుందా, కానీ రైతుకు నేరుగా పెట్టుబడి సహాయం చేయండి. 10,000, 15,000, 20,000 ఆర్థిక స్తోమతను బట్టి దాన్ని బట్టి రైతుకు నేరుగా ఇవ్వండి. కానీ ఒక సిస్టమ్ను డ్యామేజ్ చేసేటట్టుగా ఈ విధంగా చేయడం మాత్రం అది చాలా తప్పు. కానీ మళ్ళా నేను కూడా ఈరోజు మళ్ళీ ఒక్కసారి రైతుకు ప్రామిస్ చేసినారు కాబట్టి ఆ ప్రామిస్ నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామందికి ఆ లోన్లు కట్టకపోతే మళ్ళీ లోన్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసిన తప్పును సరిదిద్దుకుంటారో ఏం చేస్తారో కానీ ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి ప్రామిస్ చేయాలని రైతాంగం తరఫున మాలాంటి వాళ్ళను ఇది మొదటిసారిగా చేయండి. దయచేసి ఇంకా ముందు కూడా ఎవరు ఇలాంటి ప్రామిసులు రాజకీయ పార్టీలు దయచేసి చేయకండి. లోన్ తీసుకున్నారు, అది వెంటనే కట్టాలని మాకు పంపించారు. అంటే అర్థమైంది, అంటే రుణమాఫీ కానట్టే కదా. రైతులకు ప్రతి రైతుకు నోటీసులు వెళ్తున్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు తీసుకుంటే మీరు రైతు బంధు 12,000 తీసుకుంటారు, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 తీసుకుంటారు అన్నారు. అయిందా రైతు బంధు ఇచ్చారా? రైతు బంధు రాలేదు. రైతులు అకాల వర్షాలకు చాలా ధాన్యము మొత్తం కొట్టుకుపోతుంటే కూడా రైతుల గురించి పట్టించుకోకుండా ఎంతసేపు పక్క పార్టీ వాళ్ళను ఎట్లా గుంజుకుందామా, ఎట్లా తీసుకుందామన్న ఆలోచనే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి రైతుల మీద ఏ విధమైన ధ్యాస అనేది లేదు. అన్ని విధాలుగా రైతు నష్టపోతున్నాడు. రైతులకు అనేకమైనటువంటి హామీలను మర్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే వాటిని క్లియర్ చేయాలి. లేకపోతే గ్రామాలలో ఉన్నటువంటి రైతులంతా కూడా నాగళ్ళని, కొడవలని పట్టుకొని నీ యొక్క ఎలక్షన్ల ప్రచారాలను సైతం అడ్డుకునే విధంగా ఈరోజు రైతాంగం కూడా కంకణం కట్టుకొని కూర్చుందని చెప్పేసి ఒక సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ సమస్యలే కాకుండా రైతుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం, రైతులకు అన్యాయం చేసే విధానాన్ని ధరణి పోర్టుబోర్డు ద్వారా కానీ తీసుకొని వచ్చి రైతులకు అన్యాయం చేస్తూ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లని ధరణి పోర్టుల ద్వారా వారి యొక్క పేర్లను ఎక్కించే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు సోయి తెచ్చుకొని రైతులకు మేలు చేసేటువంటి పథకాలన్నింటినీ కూడా మేలు చేసే విధంగా నువ్వు ప్రతిపాదించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం.